ఇవాళ మనం అర్చన చెరువులపల్లి విమెన్ బైక్ ట్రైనర్తో ఉన్నాము. సో ఇవాళ డీటెయిల్స్ కనుక్కున్నాం. హాయ్ అండి. నమస్కారం అండి. సో అర్చన చెరువులపల్లి అంటే హైదరాబాద్లో మెయిన్గా బైక్ ట్రైనర్ అంటే మీ పేరే గుర్తొస్తుంది. అవును. సో మీరు ఆ జర్నీ గురించి చెప్పండి. ఇది అందరికీ తెలిసిన జర్నీయే. ఫస్ట్ నేను టైం పాస్కి స్టార్ట్ చేశాను, ఫ్రెండ్స్కి నేర్పించడం స్టార్ట్ చేశాను. తర్వాత కొన్ని ఎన్జిఓస్లో నా హాబీగా స్టార్ట్ చేశాను, ఎన్జిఓస్లో అమ్మాయికి నేర్పించడం. బట్ ఇదే నా ప్రొఫెషన్ అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. సో నా హాబీ అనేది ప్రొఫెషన్ మారిపోయింది. సో మీరు ఎప్పుడు నేర్చుకున్నారు బైక్? నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ నేర్పించారు. వెస్పా స్కూటర్, చేతక్ స్కూటర్ ఫస్ట్ నేర్చుకున్నాను. దాని తర్వాత యాక్టివా. 6th క్లాస్, సమ్ 1998 కాదు 96, సమ్వేర్ బిట్వీన్ 95 to 2000 మధ్యలో. సో అక్కడ నుంచి తర్వాత బైక్ ఎప్పుడు నేర్చుకున్నాను? నేను జస్ట్ నేర్చుకుంటే చేతక్ స్కూటర్, ఫ్రెండ్స్ బైక్ నడపడం స్టార్ట్ చేసా. నాకు ఇట్లా పర్టికులర్గా నేర్పించడం అంటూ ఎవరు లేకుండే. సో దాన్ని దీన్ని సిమిలర్ కదా. తర్వాత మీరు అంటే స్కూలింగ్ స్కూలింగ్ హోలీ ఫ్యామిలీ హై స్కూల్, హైదరాబాద్. నాది ఉట్టి బాన్ ఒకటే బెంగళూరు, మొత్తం బాటప్ మొత్తం హైదరాబాద్. స్కూల్ వచ్చి హోలీ ఫ్యామిలీ హై స్కూల్, ఇంటర్ వచ్చి భద్రుక, డిగ్రీ వచ్చి లయోలా, MBA వచ్చి ICFI. బికాస్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఎయిర్లైన్స్. సో నాకు లైక్ కాలేజ్కి వెళ్ళేంత టైం లేకుండే. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసుకుంటా ఐ యూస్ టు వర్క్. డ్యూయల్ గ్రాడ్యుయేషన్. మ్యారీడ్. నేను KLM ఎయిర్లైన్స్కి వర్క్ చేశాను. మ్యారేజ్ అయిపోయిందండి. నేను చదివిన లైక్ మ్యారేజ్ అయిన తర్వాత ఐ డిడ్ మై సెకండ్ ఇయర్ MBA. ఎర్లీ మ్యారేజ్. బికాస్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. జాబ్ ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, బట్ ఫ్యామిలీ ఈజ్ ఫర్ ఎవర్. ప్రతి ఫీల్డ్లో ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. ద సేమ్ వే ప్లస్ పాయింట్స్ కూడా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వీఆర్ టేకింగ్ ది థింగ్స్. సో అదైతే లైక్ ప్రెషరైజ్డ్ జాబే. హౌస్ వైఫ్, కంప్లీట్ హౌస్ వైఫ్. జస్ట్ NGOs కోసం వర్క్ చేస్తుండే. అవును, మీది NGOs గురించి కూడా తప్ప మాట్లాడారు. సో కమింగ్ టు మీ IT ప్రొఫెషన్. IT లేదండి, నేను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలో కొన్ని మంత్స్ వర్క్ చేశాను. దే నీడెడ్ బ్యాక్ సపోర్ట్ అనమాట. సో అలా ఆ BPOకి వర్క్ చేయాల్సి వచ్చింది. తర్వాత అగైన్ టోటలీ హౌస్ వైఫ్. అప్పుడప్పుడు మా హస్బెండ్కి హెల్ప్ చేస్తుంటాను ఆయన బిజినెస్లో. ఇప్పుడు నేను బిజీ అయిపోయా కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. మీ హస్బెండ్? సంతోష్. వ్యానిస్ అండ్ డిస్ట్రిబ్యూటర్. ఎంతమంది కిడ్స్ అండి? ఇద్దరండి. ఒక పాప 5th క్లాస్, ఒక పాప 3rd క్లాస్. కమింగ్ టు ఈ బైక్ ట్రైనింగ్, విమెన్ బైక్ ట్రైనింగ్ ప్రొఫెషన్ రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటి? అదే నేను చెప్పాను కదా, నేను NGOస్కి వెళ్ళినప్పుడు దే యూస్ టు హ్యావ్ ద వెహికల్. బట్ వాళ్ళు ఎంత దూరం వెళ్ళాలన్నా నడుచుకొని వెళ్తుండే. బికాస్ వాళ్ళకి నేర్పించే వాళ్ళు లేకుండే. సో నేను వెళ్ళినప్పుడు అంతా నాకు ఫ్రీ టైంలో వాళ్ళకి నేర్పిస్తుండే. అలా స్టార్ట్ చేశాను. బట్ గేర్ బైక్స్ ఫ్రెండ్స్ అడిగితే మాత్రం నేర్పిస్తుండే. కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే అప్పుడు దెన్ ఐ యూస్ టు చార్జ్ అనమాట. తర్వాత ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ మహిళా మండల్, ఇలా నార్మల్ యాక్టివాస్ నేర్పిస్తావా, యాక్టివా స్కూటీ అని. సో ఫ్రమ్ దేర్ ఇట్ టర్న్డ్ ఎవ్రీథింగ్. సో నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ మహిళా మండల్ వాళ్ళతోటి. ఇట్స్ లైక్ మోర్ దెన్ 500+ అండి. See, it depends on the student how they are taking. అందరికీ నేను నచ్చాలన్న రూల్ కూడా లేదు. నేర్చుకున్నా నువ్వు మంచిగా నేర్పించావని చెప్పాలన్న ఇది లేదు. సో నేను ఎప్పుడు వాళ్ళ రివ్యూస్ కోసం, పాజిటివ్నెస్ కోసం నేను వెయిట్ చేయను. దిస్
నేను ఉన్నది నా ప్యాషన్ తోటి, నా హ్యాపీనెస్ తోటి నేర్పించడానికి. ఇన్ ద సేమ్ వే ఐ కంటిన్యూడ్. నేనేంటి అంటే ఇప్పుడు వేరే డ్రైవింగ్ స్కూల్స్లో మీరు వచ్చారా, నేర్చుకున్నారా, వెళ్ళిపోయారా అని కాదు. మీరు వచ్చిన తర్వాత ఐ విల్ సీ దట్ యు ఆర్ లెర్నింగ్. అది ఎలా చూస్తాను నేను, మీరు రావడము బండి నేర్చుకోవడం కాదు, రోడ్ రూల్స్, సేఫ్టీ, ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకొని బండి అనేది నడపాలి. ఇవేవి లేకుండా జస్ట్ నామకే వాస్తే లైక్ బండి ఇది స్టార్ట్ చేయడం, ఇది వెళ్ళిపోవడం, ఇక్కడ బ్రేక్ చేయడం అది నా వల్ల కాదు. సో కొంతమంది నన్ను రెబల్ కూడా అంటారు. రూట్స్ మీరు ట్రైన్ చేస్తారు. కొంతమందికి ఏంటి అంటే కార్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు 2 వీలర్ లైసెన్స్ కూడా తీసేసుకుంటారు. అలాంటి వాళ్ళకి లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఆన్ రోడ్ సైటింగ్ లేదు అంటే ఫస్ట్ లెర్నింగ్ లైసెన్స్ అప్లై చేపిస్తా. అప్లై చేయించిన తర్వాత ఇఫ్ ఐ థింక్ దే ఆర్ పర్ఫెక్ట్, దే ఆర్ ఓకే, అప్పుడు ఆన్ రోడ్స్. లేదు అంటే టిల్ దెన్ సర్వీస్ రోడ్, కాలనీ రోడ్స్కే పరిమితం వాళ్ళు. బికాస్ అది చాలా ఇంపార్టెంట్ కదా. మెయిన్ రోడ్ ఏముందండి, స్ట్రైట్ సిగ్నల్. ఈ కాలనీస్లో ఏంటి అంటే ఏ రోడ్ ఈక్వల్ ఉండదు. అప్పుడే బంప్స్ వస్తుంటుంది, అప్పుడే స్పీడ్ బ్రేకర్స్, టర్నింగ్స్, అందరు నడవడం కూడా ఇది నా రోడ్ అన్న టైప్లో నడుస్తారు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అవన్నీ హర్డల్స్ దాటితేనే కదా మెయిన్ రోడ్ అనేది ఈజీ అవుతుంది. నేను ఏంటి అంటే ఫియర్ తీసేస్తాను బయటకి. అంటే మీరు ఎన్ని డేస్లో నేర్పిస్తారు ట్రైనింగ్ సెషన్ అనేది? ఎన్ని డేస్ ఎలా ఉంటుంది? నేను మనిషి మెంటాలిటీ బట్టి నేర్పిస్తాను. అంటే డైరెక్ట్ ప్రాక్టికల్ ఉంటుందా లేదా థియరిటికల్? ఫస్ట్ థియరీ. బికాస్ బండికి అసలు చాలామందికి బండి అంటే ఏంటో తెలియదు. ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, లైక్ హౌ టు డూ ద బ్రేకింగ్, స్టాండ్ వేయడం, స్టాండ్ తీయడం. మనుషులు అనుకుంటారు బండి నడిపితేనే లైక్ పడిపోతారేమో అని. బట్ నేనేమంటానంటే స్టాండ్ తీసినప్పటి నుంచి బ్యాలెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అంట. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. స్టాండ్ తీసి చేయగలిస్తే బండి ఆటోమేటిక్ కింద పడిపోతుంది. సో ఫ్రమ్ దేర్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్. సో అలా థియరీ అండ్ మెయిన్ మెంటాలిటీ బట్టి నేర్పిస్తుంటారు. యా, బికాజ్ ఒకరికి కంపేర్ చేయను. చాలా మటుకు అయితే 1 వీక్ లోపలనే చాలామంది క్లాసెస్ అయిపోయింది. ఒక్కొక్కసారి అయితే కొంతమంది 1 అవర్లో కూడా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్ హౌ దే ఆర్ రిసీవింగ్ మై క్లాసెస్ అనేది. సో మీరు డైరెక్ట్ స్కూటీస్తో స్టార్ట్ చేస్తారు? కొంతమంది వాళ్ళ వెహికల్స్ తెచ్చుకుంటారు. సో నాకు ఇది అది అని ఏం లేదు, ఎనీ వెహికల్. వీఆర్ హ్యావింగ్ స్కూటీస్, యాక్టివాస్. వాళ్ళు ఏ వెహికల్ తెచ్చుకుంటే ఆ వెహికల్. బైక్స్ అమ్మాయిలకి బైక్ యా, చాలామందికి. సో అంటే ఇప్పుడు ఈ బైక్స్ నేర్పించడానికి ఫస్ట్ థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి కదా? బైక్ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి ఆల్రెడీ యాక్టివ్ అవ్వచ్చు. సో నాకు అది ఈజీ అయిపోయింది. చాలా రేర్గా డైరెక్ట్ బైక్ నేర్చుకున్న వాళ్ళు వచ్చారు, కానీ బట్ 99% మటుకు యాక్టివాస్ వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే హౌ టు చేంజ్ ద గేర్స్, స్మూత్ మూమెంట్ ఎలా ఉండాలి, స్టార్టప్ ఎలా ఉండాలి, అది ఒక్కటి చూపించడమే నాకు ఇది అవుతుండే. ఓకే, అంటే ఇప్పుడు మీ దగ్గరికి ఇంతమంది స్టూడెంట్స్ వస్తుంటారు. సో ఓన్లీ విమెన్ ట్రైనర్ అయినా లేకపోతే బైక్ రాని ఎవరైనా? లేదండి, ఓన్లీ విమెన్ ట్రైనర్స్. ఓన్లీ విమెన్ ట్రైనర్స్. ఏజ్ లిమిట్ ఏమన్నా? నో ఏజ్ లిమిట్ మా దాంట్లో. అంటే ఆఫ్టర్ 50 క్రాస్ అయిన వాళ్ళకి? లేదు. ఇక్కడ నా ట్రైనర్స్ కూడా నాలకనే సేమ్ ప్యాషన్లో ఉన్నారు. సో ఆ ప్యాషన్ని నేను కాదనలేను, బికాస్ నేను అదే ప్యాషన్లో వచ్చాను. ఇఫ్ ఐ సే నో దే విల్ ఫీల్ బ్యాడ్. కొంతమంది ఏంటి అంటే నా దగ్గర స్టూడెంట్స్ నేర్చుకున్న వాళ్ళు నాతోటే ట్రైనర్స్గా స్టార్ట్ అయిపోయారు, జాయిన్ అయిపోయారు. బికాస్ దే వాంటెడ్ టు ఎర్న్, సో దే ఆర్ ఎర్నింగ్ లైక్ దిస్. సో టోటల్గా మీ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్? ఇప్పుడు ప్రస్తుతం యూసఫ్ కూడా, కొత్తపేట్, సికింద్రాబాద్. 3 బ్రాంచెస్. యా. సో ఎక్స్పాండ్ చేయడానికి? యా చాలా ఉంది. ఈ కరోనా ఎఫెక్ట్ తోటి మొత్తం ఆగిపోయింది, లేకపోతే 3 బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకున్నాం మేము. ఎక్కడెక్కడ? కుక్కట్పల్లి, హైటెక్ సిటీ, అటు సైడ్. యా. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ అంటే నార్మల్గా మీరు ఈ పబ్లిసిటీ ఎలా ఉంటుంది? నాకు నా టీం ఉందండి. గువాహటి IIIT స్టూడెంట్స్, దే సా మీ, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట, తిను ఇక్కడ ఇలా నేర్పిస్తుంది అంటే. వాళ్ళ మైండ్ సెట్ నా మైండ్ సెట్ కలిసిందనమాట. సో ఐ గాట్ టైడ్ అప్ విత్ దెమ్, దే ఆర్ హెల్పింగ్ మీ అవుట్. సో మీరు అన్నట్టు పోస్టర్స్ కానివ్వండి, లైక్ పబ్లిక్కి రీచ్ అవ్వడం, అడ్వర్టైజింగ్ అన్నీ దే ఆర్ టేకింగ్ కేర్. సో దే ఆర్ సపోర్టింగ్ మీ టోటలీ. సో మీ ట్రైనింగ్
చాలా మంది ట్రైన్ చేశారు కదా, ట్రైనింగ్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమన్నా మీకు గుర్తుండిపోయే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి? అలా చాలానే ఉందండి. దాంట్లో కొన్ని మీకు అందరికీ తెలిసిన విషయం ఇది కూడా. అంటే ఒక లేడీ ఉంది, షీ ఇస్ 50+. 50+. వాళ్ళ హస్బెండ్ 25 years నుంచి ట్రై చేశారు టీచ్ చేయడానికి, బట్ అది ఇంపాసిబుల్ పని అయిపోయింది అతనికి. నేను జస్ట్ తనకు 1 weekలో టీచ్ చేశాను. కాలనీ మొత్తం వచ్చి నన్ను అప్రిషియేట్ చేసింది. హైదరాబాద్ కొత్తపేట సెంటర్లో ఎవ్రీవన్ నోస్ మీ. అందరు లైక్ వెన్ షీ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ మీ, ఎలా అంటే నాకు చెప్పేవాళ్ళు వాళ్ళ హస్బెండ్ 25 years ట్రై చేశారమ్మా, నువ్వేం నేర్పిస్తావు ఆమెకి అని. బికాస్ వీళ్ళందరూ వాకింగ్ వెళ్ళేటప్పుడు ఆయన వాళ్ళ వైఫ్కి బండి నేర్పిస్తుండే. సో అలా అంతే కదండి. చాలామంది ఏంటి అంటే ఫియర్ తోటి బండి ముట్టడం లేదు. మెయిన్ ఏంటి అంటే చెప్పే విధానం కూడా ఉంటుంది, అది చెప్పడానికి రాదు. ఆ ఫియర్ తోటి బండి ముట్టరు. నా దగ్గర ఏంటి అంటే నేను మెంటాలిటీ బట్టి నేర్పిస్తాను కాబట్టి ఫస్ట్ ఫియర్ అనేది తీసేస్తాను నేను. సో అలా వాళ్ళకి ఈజీ అయిపోతుంది వెహికల్. ఎస్. మీది రెండు పార్ట్స్ వెళ్తున్నాయి సైమల్టేనియస్గా. అంటే ఒకటి బైక్ ట్రైనర్గా, ఇంకొకటి సోషల్ యాక్టివిటీస్ట్. సో మీరు దీని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పండి. అది కూడా సేమ్ చిన్నప్పటి నుంచి స్కూల్ ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాను, లైక్ షేరింగ్ ఫుడ్ అలా అని. తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత ఎవరికి లేదు, నేను ఎప్పుడు మనీ బేస్ అయితే ఎవరికి హెల్ప్ చేయను. ఓన్లీ మెటీరియల్ థింగ్, ఫుడ్ కానివ్వండి, ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే దాని తగ్గట్టు ఐ యూస్ టు డూ. తర్వాత రాబిన్హుడ్ ఆర్మీ తోటి టైఅప్ అయ్యాను. బికాస్ నేను ఒక్కదాని అనుకోండి, నేను ఒక 10 మందికే సర్వ్ చేయగలుగుతాను. అదే ఇలాంటి టీంతో జాయిన్ అయితే మనకి ఇంకా సపోర్ట్ వస్తుంది. వీ క్యాన్ సర్వ్ సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్. సో అలా టైఅప్ అయిన తర్వాత నాకు అంటే ఎన్జిఓస్ కూడా బాగా తెలిసాయి. ఫస్ట్ తెలుసు, ఇప్పుడు ఏంటి అంటే ఇంకొంచెం ఎక్కువ ఏమంటే అవేర్నెస్ కూడా వచ్చింది, ఎక్కడెక్కడ ఏముంది, ఎవరికి ఏం కావాలి అనేది. డోనర్స్ కూడా ముందుకు వస్తారు, లైక్ పీపుల్ నో మీ, ఓకే షీ డస్ జెన్యూన్లీ, సో వీ క్యాన్ ట్రస్ట్. అలా అని కూడా నన్ను నమ్మి చాలామంది కాల్స్ చేస్తారు, మేము ఇలా ఇవ్వాలనుకుంటున్నాం, ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నాం. నేను ఏంటి అంటే ఐ విల్ బీ ద బిట్వీన్ పర్సన్. సపోజ్ మీరు అంతే మీరు డొనేట్ చేయడానికి వచ్చారనుకోండి, ఐ విల్ నెవర్ ఎవర్ టేక్ ఫ్రమ్ యూ. ఎవరైతే నీడీ ఉన్నారో డైరెక్ట్ నేను మీ ఇద్దరికి లైక్ లింక్ చేస్తాను, సో దట్ మీరు హెల్ప్ చేసినందుకు హ్యాపీ ఉంటారు, వాళ్ళు రిసీవ్ చేసుకున్నందుకు హ్యాపీ ఉంటారు. అండ్ యూ విల్ గెట్ ద మీకు కూడా తెలుస్తుంది మీరు ఇచ్చినవన్నీ వాళ్ళు వాడుతున్నారో లేదో అని, త్రూ ఫొటోస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా దాంతో యూసేజ్ చేసినా కూడా దే విల్ అప్డేట్ యూ, మీ వల్ల మేము ఇంత ఉపయోగపడ్డాము అని. రాబిన్హుడ్ ఆర్మీ ఈజ్ ఎ గ్రూప్ అండి, ఇట్స్ ఎ బిగ్ గ్రూప్. నాదేంటి అంటే అన్ని ఎన్జిఓస్ తోటి రాబిన్హుడ్ ఆర్మీతో టైఅప్ అయింది కాబట్టి ఇట్ డిపెండ్స్, నో ట్రస్ట్ నథింగ్. చాలామంది అడిగారు మీరే స్టార్ట్ చేయొచ్చు కదా, బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే ఈ ఫుడ్ అనేది అంటే జస్ట్ నీడీ పీపుల్గా, లేకపోతే ఈ ఆర్ఫన్స్కి వాళ్ళకి హంగ్రీ పీపుల్ అని చెప్పొచ్చండి, ఎవరైనా సరే, నాట్ ఓన్లీ ఆర్ఫన్స్, నీడీ, ఎవరికి కావాలంటే వాళ్ళకి. సో వీ కలెక్ట్ ఫ్రమ్ ద ఫంక్షన్ హాల్స్, పార్టీస్, హోటల్స్, హౌజెస్, హోమ్ పార్టీస్ అవుతుంటుంది కదా. అదేంటి అంటే ఏదో వాళ్ళు మొత్తం పార్టీ చేసుకొని పడేసే ఫుడ్ కాదు, లెఫ్ట్ ఓవర్ ఫ్రెష్ ఫుడ్. వాళ్ళకన్నా ఫస్ట్ మేమే టేస్ట్ చేస్తాం, ఫస్ట్ మేము టేస్ట్ చేసి వీ టేక్ అవుట్ ఫర్ సర్వింగ్. ఒకవేళ ఇప్పుడు ఫంక్షన్స్ అంటే డిన్నర్స్ ఉంటాయి, డిన్నర్స్ లేట్ నైట్ డిన్నర్స్ ఉంటాయి, వాటిని మీరు అరౌండ్ 11కి 12కి అట్లా అయిపోతుంది. సో దాన్ని మీరు ఎలా తీసుకొచ్చి ఇది ఎంజీబీఎస్ బస్ స్టాండ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలా వెళ్ళిపోతాం. వీ హ్యావ్ ఏ టీమ్ కాల్ చేసి, ఎందుకంటే అక్కడ చాలామంది ఫుడ్ లేకుండా అలానే పడుకొని ఉంటారు. సో మేము ఫుడ్ తీసుకోపోగానే విదిన్ మినిట్స్ అయిపోతుంది ఫుడ్. సో మీరు సపరేట్గా ప్రిపేర్ చేసి అది ప్రిపేర్ చేస్తే మేము ముందే చెప్పేస్తామండి వాళ్ళకి, ఇవాళ మేము ఇలా ప్రిపేర్ చేస్తున్నాము, మీరు కుక్ చేసుకోవద్దు, మేము పంపిస్తున్నాము అని. సో ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దే ముందే అందరికీ చెప్పేస్తాం. దే కాంటాక్టర్స్, మా నంబర్స్ ఉంటుంది కదా, మేము స్లమ్స్కి పోయినప్పుడు. నా నంబర్ చెప్పలేను బికాస్ రాబిన్హుడ్ ఆర్మీ దే క్యాన్ అఫీషియల్ పేజ్ ఉంది, దే క్యాన్ పింగ్ మీ ఆన్ మెసెంజర్, నా ఫేస్బుక్లో
బికాస్ ఆల్రెడీ ఒకసారి నా నంబర్ ఇచ్చి ఐ హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కంటిన్యూస్ కాల్స్ వస్తుంది. కాల్స్ వస్తుంటుంది, దాంట్లో ఎంతమంది జెన్యూనో తెలియదు. జెన్యూన్ కాల్ కూడా మళ్ళీ మేము ఫేక్ కాల్ అనుకోవాల్సి వస్తుంది. సో దే పింగ్ మీ ఆన్ మెసెంజర్స్ చాలామంది ఇఫ్ దే వాంట్. సో అలా వీ విల్ డూ ద థింగ్స్. సో ఈ విమెన్ ట్రైనర్గా మీకు ఏమైనా అవార్డ్స్? యా, గ్రాండ్ క్వీన్ క్లబ్ నుంచి గ్రాండ్ క్వీన్ క్లబ్ ఉమెన్స్ డేకి అవార్డ్ వచ్చింది. యా, అండ్ వన్ మోర్ థింగ్ ఐ గాట్, సీరియస్లీ ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, 2 వచ్చాయి. ఈ సోషల్ వర్క్ ఏమైనా వచ్చాయి? లేదండి, అంటే మెనీ హ్యావ్ ఇన్వైటెడ్, సన్మానం చేస్తాం ఇది చేస్తామని, బట్ ఐ నెవర్ ఎవర్ టుక్. బికాజ్ ఇది నా హ్యాపీనెస్ కోసం చేస్తున్నాను, ఏదో ఇట్లా అప్రిసియేషన్ కోసం అయితే కాదు. బట్ చాలా కాల్స్ వచ్చాయి, వీ వాంట్ టు అవార్డ్ యూ, మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం. బట్ వాళ్ళందరికీ నో చెప్పాను. అండ్ మీకు నార్మల్గా మీ ప్రొఫైల్ చెక్ చేస్తున్నప్పుడు ఒకటి బాగా హైలైట్ అనిపిస్తుంది, నాగ చైతన్య ట్వీట్ అని. మీ గురించి, మీ సోషల్ వర్క్ గురించి ఇట్ వాజ్ అ సడన్ సర్ప్రైజ్ ఫర్ మీ అండి, నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఆ ట్వీట్లో ఏమో నాకు తెలియదు, ఏమని పెట్టారు? He wished me on my birthday. He is also bike lover. That was a surprise wishes from him. నాకు నైట్ 12 o'clockకి I got a mail. సో దానిలో ఈ విషెస్ ఉండే. ఇది ఏ ఇయర్లో? లాస్ట్ ఇయర్ 19. సో ఇప్పుడు ప్రజెంట్ మీ గోల్స్, ఇమీడియట్ గోల్స్, లైఫ్ టైం గోల్స్ కాకపోతే ఇమీడియట్ గోల్స్ ఏంటి? ఇమీడియట్ గోల్స్ అంటూ ఏం లేదు. డ్యూ టు కరోనా చాలా మందికి అన్ని చాలా అప్స్ అండ్ డౌన్స్ అయిపోయింది. సో నేను కూడా సైలెంట్ అయిపోయా. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ కరోనా ముందు కన్నా నాకు ఇంకా పాపులర్ అయిపోతా అని. బికాస్ నవ్ డేస్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్. మనుషులు ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలంటే భయపడుతున్నారు. దే వాంటెడ్ టు బి సెల్ఫ్ ఇండిపెండెంట్, అది ఏదైనా కానివ్వండి. నౌ దే ఆర్ ట్రయింగ్ టు కమ్ అవుట్, ఆ ఫియర్ నుండి బయటకు వస్తున్నారు. అండ్ దే వాంటెడ్ టు లెర్న్. అండ్ అదేంటి నార్మల్ ఇలా హౌస్ వైఫ్ కాదు, పెద్ద పెద్ద ప్రొఫెషన్స్, డాక్టర్స్, లాయర్స్, ఇన్ని రోజులు దే డిపెండెంట్ అనమాట క్యాబ్స్ అని, లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అని. బట్ ఇప్పుడు దే ఆర్ రెడీ టు లెర్న్. బికాస్ ప్రతి దగ్గరికి కార్ అనేది తీసుకోపోలేరు. సో 2-wheeler కూడా నేర్చుకుని ఉంటే యా ఫ్యూచర్ కూడా ఈజీ ఉంటుంది అని. బట్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్. స్టార్ట్ చేశాను, బట్ నాకు అంత ధైర్యం రావడం లేదు. బికాజ్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఎంత ఇంపార్టెంట్, మా ఫ్యామిలీకి నేను కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో అలా అని నేను సైలెంట్ అయ్యాను. బట్ మెనీ పీపుల్ ఆర్ కాలింగ్ టు టీచ్ దెమ్. యా నేను ఇంకొంచెం మోర్ అంటే ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలో తీసుకొని, వాళ్ళు సేఫ్టీ జోన్లో ఉండాలి, నేను సేఫ్టీగా ఉండాలి, ఎవరికి ఏం కావద్దని ఆలోచిస్తున్నా. జస్ట్ ఇప్పుడు అదే వర్కౌట్ అవుతుంది మొత్తం. సో వీఆర్ థింకింగ్ హౌ లైక్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ వీ షుడ్ టేక్ అని. సో ఒక్కసారి సెట్ అయిపోయింది అంటే మై క్లాసెస్ విల్ బి కంటిన్యూ. కరోనా టైంలో మీ సోషల్ యాక్టివిటీస్ ఏమైనా చేశారు? అంటే నేను చేయలేదు కానీ, బట్ ఐ గైడెడ్ మెనీ పీపుల్ త్రూ కాల్స్. అంటే నాకు ఇటు ఆర్ఫనేజెస్ వాళ్ళు కాల్ చేస్తుండే, ఇటు డోనర్స్ కాల్ చేస్తుండే. సో ఐ లింక్ దెమ్ అప్, సి అక్కడ ఇది అవసరం ఉంది, ఇది అవసరం ఉంది. బట్ ఐ డిడెంట్ గో అవుట్, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. వెళ్ళకుండా వెళ్ళడం అని చెప్పడం తప్పు, అది ఐ డిడెంట్ గో అవుట్ అండి. బట్ ఎవరైతే నీడీ ఉండేనో ఐ హెల్ప్ దెమ్ అవుట్. అంటే ఇప్పుడు మీ ఇమీడియట్ గోల్ చెప్పారు, స్ప్రెడ్ చేయాలని ఈ బైక్ ట్రైనింగ్. మీ అల్టిమేట్ గోల్ ఏంటి? అల్టిమేట్ గోల్ ఫస్ట్ హైదరాబాద్ మొత్తంలో స్ప్రెడ్ అయిపోవడం, తర్వాత వేరే స్టేట్స్. నాకేంటి అంటే ఉమెన్ మైండ్ సెట్ అంటే రెగ్యులర్ మైండ్ సెట్ నుంచి కొంచెం బయటకు రావాలి. నేనేంటి అంటే ట్రైనింగ్ ఒకటే ఇవ్వడం లేదు, జాబ్స్ కూడా వీఆర్ హైరింగ్. ఎలా 2 waysలో హైర్ చేస్తున్నాం. నాకు రెప్యూటెడ్ కంపెనీస్ నుంచి ఓపెన్ ప్లేస్మెంట్స్ ఇచ్చేస్తారనమాట. ఇఫ్ ఐ లైక్ ఎనీవన్ యాజ్ అ డెలివరీ ఏజెంట్ గర్ల్ ఐ కెన్ హైర్ దెమ్. అంటే జొమాటో, ఊబర్, ఏదైనా సరే. ఐ కాంట్ టేక్ అవుట్ ద నేమ్స్, మీకు ఇది ఎగ్జాంపుల్లా ఇచ్చాను. బికాస్ వీ హ్యావ్ సమ్ కాంట్రాక్ట్, సైన్ పేపర్స్ అవన్నీ ఉంటుంది కాబట్టి నేను నేమ్ తీసుకోలేను. బట్ ఫ్రమ్ ఆల్ ద రెప్యూటెడ్ కంపెనీస్ ఐ గాట్ ఏ లైక్ యూ క్యాన్ హైర్ ఎనీవన్, వీఆర్ రెడీ టు టేక్ దెమ్ విత్ అ గుడ్ పే. సో నా దగ్గర ట్రైనర్స్ కిందనే జాయిన్ కావచ్చు, లేదు అంటే ఇక్కడ డెలివరీ ఏజెంట్స్. అండ్ డెలివరీ ఏజెంట్స్ కూడా ఎట్లా అంటే వాళ్ళ ఇంటి నుంచి 5 kilometers రేడియస్ లోపలనే డెలివరీస్ విత్ ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
ఎందుకంటే అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతారు మేము డెలివరీ చేయడం ఏంటి అని. సో మేము అవి కూడా లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్. ఇప్పుడు ఒకవేళ ఇది కనుక మీరు తీసుకొస్తే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. చాలామంది అమ్మాయిలు యాజ్ ఎ రిసెప్షనిస్ట్గా 6,000కి 5,000కి 7,000కి వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంత తక్కువ ఏం చేస్తున్న వాళ్ళు ఒకవేళ బైక్ రైడింగ్ అని వస్తే వాళ్ళు దే కెన్ ఎర్న్ పర్ వీక్ 5,000. పర్ వీక్ కొంతమంది పర్ డే కూడా ఎర్న్ చేస్తున్నారండి 2,000 to 3,000 రూపీస్. బట్ ఇదంతా ఏమైపోయింది తెలుసా, మైండ్ సెట్. అబ్బాయిలు చేసే పని మేము ఎందుకు చేయాలి, మాకేమైనా అయిపోతే ఏమవుతుందండి, దే ఆర్ రైడింగ్. మీకు అంత భయం అయితే కింద సెక్యూరిటీ దగ్గర ఇచ్చేసేయండి పార్సల్, నో నీడ్ టు గో టు హోమ్ ఆల్సో. అండ్ నాట్ ఓన్లీ దెమ్, నాట్ ఓన్లీ గర్ల్స్, అండ్ వీఆర్ బ్యాక్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ ఆల్సో. బికాస్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తే మనకు 100 times రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. సో వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తామని సి దే ఆర్ ఆల్సో రెడీ టు వర్క్, బట్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దెమ్. సో నేను ఈ ఇద్దరిని కలిపి ఐఎమ్ స్టార్టింగ్. సి ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ ప్రాసెస్. ఈ కరోనా టైంలో ఎవ్రీథింగ్ వాట్ లైక్ ఏంటి అంటే క్లోజ్ అయిపోలేదు, బట్ కొంచెం కూల్ డౌన్ అయింది అన్ని థింగ్స్. అగైన్ వీ విల్ బీ బ్యాక్ వెరీ సూన్. సో ఇది కరెక్ట్గా మంచి ఇనిషియేటివ్ అండి. ఎందుకంటే నేను చాలామంది చూస్తుంటాను అక్కడ, చాలామంది అమ్మాయిలకి అసలు ఈ ఎవరికైతే ఇంటర్మీడియట్ 10th class చదువుకున్న వాళ్ళకి చాలామందికి ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళు ఐదర్ వర్క్ చేస్తే 6-7 వర్క్ చేయాలి, కానీ ఇంకా వేరే ఆపర్చునిటీస్ లేవు. ఇఫ్ ఇన్ కేస్ బైక్ రైడింగ్ వస్తే డెఫినెట్గా వాళ్ళు సి వాళ్ళకి బైక్ రైడింగ్ రాకపోయినా నేను ఫ్రీగా ట్రైన్ చేస్తున్నాను. ఇఫ్ దే ఆర్ రెడీ టు వర్క్, ఇఫ్ దే ఆర్ రెడీ టు వర్క్ ఐఎమ్ గివింగ్ ఫ్రీ ట్రైనింగ్. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా నేర్చుకుంటే కనీసం దే క్యాన్ ఎర్న్ సంథింగ్ కదా. ఇప్పుడు నార్మల్గా పర్సనల్ యూస్కి నేర్చుకున్న వాళ్ళ దగ్గర హవెవర్ ఐఎమ్ ఛార్జింగ్ ద ఫీజ్, బట్ ఫర్ దెమ్ సమ్ వాట్ ఐ షుడ్ హెల్ప్ అని నేను ట్రైనింగ్ కూడా ఫ్రీ చేసేసా. సో ఫ్రీ చేసేసా. వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ మైండ్ సెట్ తోటి బయటకు రావాలి, లేదు మనం కూడా ఏదైనా చేయొచ్చు, బట్ అది రావడం లేదు. ఇంకా నేటివ్ హైదరాబాద్, మొత్తం పేరెంట్స్ హైదరాబాద్, అందరు హైదరాబాద్, ఇన్లాస్ కూడా హైదరాబాదే. సో ఇదంతా ఇప్పుడు ఈ జర్నీ అంతా చూసినప్పుడు మీ ఫ్యామిలీకి ఇలాంటి దే ఆర్ వెరీ ప్రౌడ్. ఎప్పుడు అనుకోలేదు నేను ఇలా అవుతాను. నేను ఎప్పుడు చేసిన పని గొప్పగా ఎవరికి చెప్పుకోను. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే చాలామంది ఇంకా షాక్లో ఉన్నారు అర్చన నేనా అని. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో కలిసినప్పుడు నార్మల్ పర్సన్ లాగానే ఉంటాం, ఫ్రెండ్స్ని కలిసినప్పుడు ఓన్లీ ఆ టాక్సే వస్తుంది, కానీ ఈ టాక్స్ అన్నీ ఏవి రావు. సో స్టిల్ ఫ్యూ పీపుల్ ఆర్ ఇన్ షాక్. అంటే మీరు చిన్నప్పుడు సాఫ్ట్ ఏం లేదు, నేను ఎప్పుడు ఇంతే. తమ్ముడు, హీజ్ అన్ అబ్రాడ్ సినిమాటోగ్రఫర్, ఫ్రీలాన్సర్ అయినా సినిమాటోగ్రఫర్, సినిమాటోగ్రఫర్, మూవీ ఫీల్డ్లో. యా. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఈ విమెన్ ఎవరైతే నేర్చుకోవడానికి భయపడుతుంటే బయటకు వచ్చి వాళ్ళు ట్రైన్ అవ్వడానికి ఎవరికైతే భయంగా ఉందో వాళ్ళకి మీ సజెషన్స్ కానీ మెసేజెస్ కానీ? మెయిన్ ఏంటి అంటే మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. అన్నట్టు విమెన్ ఎంపవర్మెంట్, సో దానికి మీ మెసేజ్ ఏంటి వాళ్ళకి? నేను అదే అన్నా, మన మైండ్ మన కంట్రోల్లో ఉండాలి. పక్క వాళ్ళు అరే నీకేం రాదు, నువ్వేం చెయ్యలేవు అని కీయగానే వాళ్ళు ఆ సైడ్కి రావద్దు. సో ఐ సే దట్ ఓన్లీ. మీది మీరు సెట్ చేసుకోండి మైండ్ సెట్. ఒకరు అనగానే మీరు డల్ అయిపోయి అవును నా వల్ల ఏం కాదు, నువ్వు ఎందుకు రాదు, ఎవరికి ఏమీ రాదు, నేర్చుకుంటే అన్నీ వస్తుంది. ఒకరికి 1 day పడుతుందేమో, ఒకరికి 1 month పడుతుందేమో, కొంతమందికి 2 months పడుతుందేమో, బట్ ఫైనల్లీ నేర్చుకున్నామా లేదా మనకు కావాల్సింది అది. ఐ సే దట్. సో మీ దగ్గర ఒకవేళ ఇప్పుడు ఒక అమ్మాయి జాయిన్ అయింది, ఒకవేళ 1 weekలో రాకపోతే కొంతమందికి చాలా టైం పడుతుంది, కొంతమంది మైండ్ సెట్ బట్టి వాళ్ళకి భయపడడానికి ఆల్మోస్ట్ ఒక 10 days 15 days పడుతుంది. సో అలాంటి వాళ్ళకి లేదు, ఇంతవరకు నాకు అలాంటి ఛాన్స్ రాలేదు. వచ్చినా ఒక 2-3 classes ఎక్స్టెండ్ అవుతుంది అంతే. సో మీరు నార్మల్గా మీ దగ్గరకు వచ్చే పర్సన్కి ఏం చెప్తారంటే నార్మల్ ఎన్ని డేస్ ఉంటుందని చెప్తారా, లేకపోతే మీకు వచ్చే నార్మల్ 1 week అండి. నార్మల్ ఇప్పుడు ఫీజ్ పే చేసినప్పుడు 1 week అనే చెప్తాం, బికాస్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. తర్వాత వెన్ వి స్టార్ట్ ద క్లాస్ నేను వాళ్ళ మైండ్ సెట్ చూస్తా కాబట్టి, మెంటాలిటీ చూస్తా కాబట్టి ఐ విల్ టాక్ టు దెమ్.
మీరు ఈ స్టేట్లో ఉన్నారు, ఈ సిచ్యువేషన్లో ఉన్నారు, మీకు టైం పట్టేటట్టు ఉంది. అండ్ వాట్ ఎవర్ ఐ సే దే షుడ్ ఫాలో దట్ ఆల్సో. నేను ఎంతసేపు నా 100% ఇచ్చి వాళ్ళు ఏమి ఇవ్వకపోతే మాత్రం వేస్ట్. ఇట్ షుడ్ బీ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. ఇద్దరికిద్దరం 100% ఇచ్చామనుకోండి, 1 వీక్ కూడా ఎక్కువనే. సో ఇప్పటివరకు మీరు ఆ ఫీజ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయలేదు. అవునండి. మీకు ప్రాబ్లం లేకుండా ఇక్కడ మెన్షన్ లేదు, నో, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఇట్. బికాస్ నాకు ఒకసారి గ్రూప్ బుకింగ్స్ వస్తుంటుంది, ఒకసారి కార్పొరేట్ బుకింగ్స్ వస్తుంటుంది, సొసైటీ బుకింగ్స్ వస్తుంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బుకింగ్స్ ఆల్సో. బుకింగ్స్ యా, మీ అవైలబిలిటీ బట్టి. ఎస్. అండ్ ఈ మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ప్రజెంట్ ఏ మైండ్ సెట్తో వస్తే బెస్ట్? వాళ్ళు ఏ మైండ్ సెట్తోనైనా రానివ్వండి, నేను చేంజ్ చేసేసుకుంటాను. ఓకే, మీరు చేంజ్ చేసుకుని మీరు యా, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్. అంతే. బికాస్ ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది, ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉంటుంది. కొంతమంది వాళ్ళ సైడే ఆలోచించుకొని వస్తారు. సో ఐ చేంజ్ ఎవ్రీథింగ్. చాలామంది అమ్మాయిలకి నేర్చుకోవాలని ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు చెప్పేది నా దగ్గర టోటల్లీ దీంట్లో ఉన్నారు కాబట్టి మెయిన్గా అదే ఉంటుంది చాలామంది ఫ్యామిలీస్లో. ఎందుకు మధ్యలో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి చాలా, వాటిని చూసి ఫ్యామిలీ వద్దులే అని చెప్తుంటారు. వాళ్ళ గురించి మీరు లేదు లేదు, మీరు చెప్పిన ఇది చాలా మంది వచ్చారండి నా దగ్గర. ఇలాంటి పేరెంట్సే, దే హ్యావ్ సీన్ మై ప్రీవియస్ స్టూడెంట్స్ రివ్యూస్ చూసి వాళ్ళే ముందుకు వచ్చి వాళ్ళ పిల్లల్ని పంపించారు. వాళ్ళ పిల్లలు క్లాసెస్ అయిపోయాక చెప్పారు, ఇన్ని రోజులు మేము ఎందుకు నేర్చుకోవాలంటే రోడ్ మీద యాక్సిడెంట్స్ అవుతుంది, మా పేరెంట్స్కి భయం, మిమ్మల్ని చూసాక మా పేరెంట్స్కి నమ్మకం వచ్చింది. సో అలా ఇలా చాలా ఉంది మళ్ళీ. సో నమ్మకం రాని పేరెంట్స్ కూడా ఏంటి డిఫరెన్స్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ బ్యాక్వర్డ్ స్టెప్ జరిగేది అక్కడ. సో వాళ్ళకి మీరు ఏం మెసేజ్? నేను ఒకటే చెప్తా, మనిషికి చావు కానివ్వండి, దెబ్బలు కానివ్వండి రాసి ఉంటే అది బయటకు పోయడమే కాదు, ఇంట్లోనే అవుతుంది. సో దట్ ఈస్ ద మైండ్ సెట్ అనేది నేను చెప్పేది. ఇంట్లో ఉంటే దెబ్బలు తాకదు అని మన రూల్ ఇచ్చిరా? పోనీ మీరు రోడ్డు మీద నడుచుకొని పోతే ఎవరైనా గుద్దేయడని మీకు ఎవరైనా చెప్తున్నారా? అంత భయం ఉన్నప్పుడు రోడ్డు మీద నడవద్దు కూడా. సో దట్ ఈస్ ఆల్ మైండ్ సెట్. కొంతమంది ఏంటి అంటే మైండ్లో ఒకటి ఉంటుంది, హార్ట్లో ఒకటి ఉంటుంది, మాటలలో ఒకటి ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మనం అస్సలకే చేంజ్ చేయలేము. సో వాళ్ళ వల్ల ఇంకా వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. బికాస్ నా దగ్గర ఒక స్టూడెంట్ ఉంది, తను ఇంట్లో ఇలానే మీరు అన్నట్టు డిగ్రేడ్ చేసేసారు తనని. నీకేం రాదు, నువ్వు ఏం చేయలేవు, నువ్వు బండి నేర్చుకున్నా గుద్దేస్తావు, పడిపోతావు, అలా చేశారనమాట. తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తెలియకుండా షీ పేడ్ హర్ అమౌంట్ పే చేసి, ఫీ పే చేసి నా దగ్గర జాయిన్ చేయించాను. 3 days 4 days తనకు రానేలేదు మీరు అన్నట్టు. 5th day రాగానే ఏడ్చేసింది, నాకు రావడం లేదు, నేను ఇంతే, మా ఫ్యామిలీ వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు. ఐ టోల్డ్ హర్ టు టేక్ ఏ డీప్ బ్రెత్. మీరు నమ్మరు, ఆ క్లాస్ సెషన్ అయిపోయే లోపల సర్వీస్ రోడ్ పైన కూడా వెళ్ళడం స్టార్ట్ చేసింటారు. వాళ్ళ హస్బెండే గిఫ్ట్ చేస్తాడు వెహికల్ తనకి. ఇదంతా మీ ట్రైనింగ్ సెషన్. కమింగ్ టు మీరు ఒక రైడర్, మీ లోపల ఒక రైడర్ ఉన్నారు. మీ ట్రైనింగ్ కంటే మీ లోపల ఒక రైడర్ ఉన్నారు. ఆ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే ట్రిప్స్ కానీ ఇలాంటివి? స్మాల్ ట్రిప్స్ అండి, ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు. ఎవ్రీ సండే ఐ గో ఫర్ ఎ రైడ్. మా చిన్నమ్మాయికి పిచ్చి, నాకన్నా ఫస్ట్ తనే లేచి కూర్చుంటుంది. బట్ ఎర్లీ మార్నింగ్ 4-4:30 ఐ గో ఫర్ ఎ రైడ్. 9-9:30 వరకు ఇంటి ఉండేటట్టు చూసుకుంటాను. అంటే నేను గ్రూప్స్కి చాలా దూరం, ఆమె సోలో రైడ్. బట్ ఫ్రెండ్స్లో ఒక గ్రూప్ దట్ ఈస్ బెటర్ కదా. మనకి ఇష్టం ఉన్న దగ్గర ఆగచ్చు, వెళ్ళొచ్చు, వాట్ ఎవర్ వీ వాంట్ వీ క్యాన్ డూ. గ్రూప్ ఏంటి అంటే వీ షుడ్ ఫాలో దెమ్. బట్ అందరు మనలా అండర్స్టాండింగ్ మొత్తం రైడ్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ప్రస్తుతం అయితే నో గ్రూప్స్, ఓన్లీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నాను నేను. రోడ్ థ్రిల్ అని, వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రూప్ తోటి వెళ్తుంటారు. ఫ్యూచర్లో ఉంది. నా స్టూడెంట్స్ కూడా అడుగుతారు నాతో వస్తా అని. సో ఇఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఓకే, ఐ మే ప్లాన్ విత్ దెమ్. ఇంకా ఈ బైక్స్కి సంబంధించి విమెన్ ఎంపవర్మెంట్ ఉంది కదా, దాంట్లో ఇంకేమో కొత్తగా ఏం చేయాలి? నేను అదే చెప్పాను కదా, నా దగ్గర ఏంటి అంటే రావడం ఓన్లీ బైక్ నేర్చుకోవడం కాదు. నేర్చుకున్న తర్వాత మీరు ఒక లెవెల్ ఉంది, మీ దగ్గరికి
భయంతో బైక్ నేర్చుకోకుండా మీ దగ్గరకు వచ్చి బైక్ నేర్చుకొని వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళందరినీ మీరు ఒక టీమ్లా చేసి ఏదైనా స్పెషల్గా అట్లా చేయాలి. యాక్చువల్లీ వీ హ్యావ్ డన్ ఏ బైక్ రైడ్. ఓకే, బ్రేక్ఫాస్ట్ రైడ్ అని. బ్రేక్ఫాస్ట్ రైడ్ చేసాం. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది కానీ బట్ వాళ్ళ ప్రొఫెషన్కి టైమింగ్స్కి సెట్ కావడం లేదు. నా దగ్గర 1 వీక్ రావడమే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బికాస్ వాళ్ళకి 1 సెకండ్ టైం కూడా ఉండదు. రావడం, నేర్చుకోవడం, ఉరకడం. అది కూడా వాళ్ళ హస్బెండ్స్ కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, కార్లో వెయిట్ చేస్తుంటారు. వీళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు వెహికల్. ఇట్లా టైం అయిపోయిందంటే వాళ్ళది ఉరకడమే ఉంటుంది. సో మొన్న లక్కీగా బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే. సో అట్లా రైడ్స్ చేస్తుంటే ఏంటంటే మీ ఐడియాలజీ అనేది ప్రజల్లోకి వెళ్తుంది. దాని ద్వారా మీకు ఇంకా బెటర్గా యా జస్ట్ లైక్ ఫస్ట్ టైం నేను మొన్న ఫ్రెండ్స్ అందరు అడిగితే ఐ టోల్డ్ ఓకే 50 మెంబర్స్ వస్తారని ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్. ద ఫస్ట్ రైడ్ వాజ్ లైక్ సూపర్ డూపర్ హిట్ రైడ్. మళ్ళీ అనుకున్నాం కానీ కరోనా. ఓన్లీ బైక్స్ అండ్ కార్స్ అడుగుతున్నారు బట్ ఫ్యూచర్ ప్లాన్ ఉంది నాకు. చాలామంది నేను నార్మల్గా బైక్ రైడింగ్ అంటే చిన్న చిన్న ప్లేసెస్కి, మార్కెట్స్కి వీటికి వెళ్ళడానికి బాగుంటుంది. లాంగ్ డిస్టెన్స్ విమెన్కి కార్ అయితే ఇంకా సేఫ్టీ. ట్రూ, చాలా సేఫ్టీ. సో దాని గురించే మనం ఫ్యూచర్లో ఉందండి మాకు ప్లాన్ చేస్తాం. యా యాక్చువల్లీ ఇప్పుడు ఈ కరోనా లేకపోతే డిసెంబర్ వరకు మేము స్టార్ట్ చేస్తుండే కార్ డ్రైవింగ్ కూడా. చాలామంది నన్నే అడుగుతుంటారు కార్ డ్రైవింగ్. చాలామంది బికాస్ నా దగ్గర బైక్ నేర్చుకున్న తర్వాత నా నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి దిస్ మ్యామ్ కార్. సో చాలామంది ఇప్పటికీ వెయిటింగ్లో కూడా ఉన్నారు కార్ కోసం. అర్చన గారు, చాలామంది విమెన్ని ఇంట్లలో కానీ బయట కానీ సొసైటీలో మీరు ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు అని చెప్పి రిస్ట్రిక్ట్ చేస్తుంటారు. దాని గురించి మీ ఒపీనియన్ కానీ మీ కామెంట్? బికాస్ మగవాళ్ళకి తెలుసు ఆడవాళ్ళు ఏది చేసినా సక్సెస్ అయిపోతారని. వాళ్ళకన్నా ఒక స్టెప్ హెడ్ ఉంటారని కూడా తెలుసు. సో ముందు జాగ్రత్తకి వాళ్ళని అంచేస్తారనమాట. నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు, నీకేమీ రాదు అన్న టైప్లో. మేల్ డామినేషన్ అని కూడా అనను. ఐ క్యాన్ సే వాళ్ళ ఈగోని వాళ్ళు సాటిస్ఫై చేసుకుంటున్నారు బై సేయింగ్ వద్దు, నీకు రాదు, నువ్వు ఆడదానివి, నువ్వు చెయ్యలేవు అని. ఐ క్యాన్ సే దట్. సో అవన్నీ మీరు పట్టించుకోవద్దని. యా అవన్నీ పట్టించుకుంటే మాత్రం వాళ్ళ హస్బెండ్స్ ఎలా చెప్తే వాళ్ళు అలానే వింటూ ఇంట్లోనే ఉంటారు. అది కరెక్టే, నాకు నిజంగా ఏమీ రాదు, నేను ఇంట్లోకే కరెక్ట్, ఓన్లీ ఇల్లు, వంట, పిల్లలు, అలా చాలామంది కూడా ఉన్నారు కూడా. అంటే ఇప్పుడు మీరు నార్మల్గా మీ సిబ్లింగ్స్ అబ్రాడ్లో ఉన్నారు. సో వాళ్ళు మీకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నారు మెయిల్ ఫీమేల్ గురించి. అండ్ మన ఇండియాకి అదర్ కంట్రీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? జమీన్ ఆస్మాన్ ఫరక్ అండి. అక్కడ ఈక్వల్, ఇక్కడ అంత లేదు. మనం అనుకుంటాం మన అందరూ ఫార్వర్డ్ ఉన్నారు, అమ్మాయిలు సంపాదిస్తున్నారు, చేస్తున్నారు. నో, నథింగ్. అది జస్ట్ మాటల వరకే. వన్స్ దే ఆర్ ఇన్ ద హౌస్ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. జస్ట్ ఒక ఫేక్ స్మైల్ వేసుకొని బయట తిరుగుతుంటారు అమ్మాయిలు. అబ్బాయిలకు ఉండదని కాదు, ఉంటుంది, బట్ కొంచెం ప్రెషర్ అమ్మాయిలకు ఎక్కువ ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు సో మీరు అంటే ఈ కంపారిజన్ వచ్చినప్పుడు అదర్ వెస్ట్రన్ కంట్రీస్కి మన కంపారిజన్ వచ్చినప్పుడు ఏ విషయాలు మాత్రమే బాగుంటుంది? చాలా అండి. మీరు అన్నట్టు హౌస్ హోల్డ్ వర్క్స్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు సమానంగా చేసుకోవడం కానివ్వండి, పిల్లల్ని చూసుకోవడంలో కానివ్వండి, ఎనీథింగ్ అన్నిట్లో ఈక్వల్ ఉంటే బర్డెన్ అనేది చాలా తక్కువ అవుతుంది. పిల్లలు చూసుకోవడం అంటే ఇప్పుడు ఇక్కడ ఇండియాలో అయితే పిల్లల్ని స్కూల్కి పంపించడం కానివ్వండి, తీసుకురానివ్వడం, తినిపించడం, చేయడం, పిల్లలు ఎక్కడైనా బయటకు పోతాన్నా వాళ్ళ, ఎందుకంటే వీళ్ళందరూ ఫుల్ ఫ్లెడ్జ్ బిజినెస్ కానివ్వండి, జాబ్స్లో కానీ బిజీ అయిపోతారు. అలా అని నేను అందరినీ అనడం లేదు, బట్ కొంతమంది అలా ఉన్నారనమాట. యా, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ షెడ్యూల్లో బిజీ అయిపోయి మాకు టైం లేదు, ఇది లేదు, మొత్తం ఒక లైక్ ఫీమేల్ ఉమెన్కే లైక్ ఇంట్లో పని కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, మళ్ళీ బయట చూసుకోవడం, మళ్ళీ రిలేటివ్స్ అన్నీ ఒక బర్డెన్లా అయిపోతుంది. సో ఇప్పుడు మీరు మనం వెస్ట్రన్ కంట్రీస్కి ఇండియాకి కంపేర్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ చెప్పారు. సో మీరు మీ ఫ్యామిలీ గురించి, మీ హస్బెండ్ గురించి చెప్పండి. మీకు సపోర్టివ్ ఉన్నారా లేకపోతే? ఆయన నాకు సపోర్ట్
మా హస్బెండ్ అనే కాదు, నా ఫ్యామిలీ మొత్తం ఫ్రాంక్గానే చెప్తున్నాను. దీంట్లో సపోజ్ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయకపోయింటే నేను ఇప్పుడు ఇలా ఉండకపోతుండే. నాకు వాళ్ళు 100% ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా చేయగలుగుతున్నా బయట. అదే నాకు వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ లేకపోయింటే నేను హౌస్ వైఫ్లానే ఉంటుండే. ఎవ్రీథింగ్ షేర్ కాదు, నాకన్నా ఎక్కువ మా హస్బెండే చేస్తారు. ఆయన అంత సపోర్టివ్ ఉన్నారు కాబట్టే నాకు 2 అవుతుంది, లేకపోతే కాకపోతుంది. సో అది జనరేషన్ గ్యాప్ అనుకోవచ్చు. బట్ ఏమో ఇప్పుడు అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది ఈ జనరేషన్లో చూసిన వాళ్ళని చాలామంది అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఏంటి అంటే లైక్ దే ఆర్ నాట్ గెటింగ్ మ్యారీ, ముందే పెళ్ళి చేసుకోకుండా, లైక్ ఎర్నింగ్ అనమాట, కొంచెం ఇంకా మెచ్యూర్డ్ అయిన ఇంకా దే ఆర్ గెటింగ్ మ్యారీడ్, రెస్పాన్సిబిలిటీస్ అనేవి షేర్ చేసుకుంటున్నారు. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఐ డోంట్ హ్యావ్ ఐడియా. బికాస్ నేను కొన్ని ఫ్యామిలీసే చూశాను, ఓకే అని అనిపించింది. బట్ ఇప్పుడు మన ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారం అమ్మాయిలకి ఒక 20-25 కొంతమంది డిగ్రీ అయిపోవాలి పెళ్లి చేసుకుంటారు, అంటే మ్యాక్సిమం పెళ్ళిళ్ళు అయిపోతాయి. 25 వచ్చిందంటే అసలు అమ్మాయికి పెళ్ళవకపోతే చాలా ప్రాబ్లం ఇండియా. సో మీరు ఐడియల్ ఏజ్ ఏదనుకుంటున్నారు? అంటే ఐడియల్ ఏజ్ అనే కాదు, అమ్మాయి స్టేటస్ ఎలా ఉంటే పెళ్లి చేసుకోవడానికి రెడీ. బట్ ఇప్పుడు అందరు మైండ్ సెట్ చేంజ్ అయిపోయిందండి. ఎవ్రీ1 ఆర్ వర్కింగ్, సో దే ఆర్ థింకింగ్ అనమాట. మనం ప్రెజరైజ్ చేయడం కాదు, వెన్ దే ఆర్ రెడీ ఫర్ మ్యారేజ్ అప్పుడు మనం ఎత్తుకాల్సి వస్తుంది. సో ఇప్పుడు మెంటాలిటీ ఈస్ టోటల్లీ చేంజ్డ్. ఈ మెంటాలిటీ తోటి మనం ప్రెజరైజ్ చేయలేము. మీరు మీ లైఫ్తో కంపారిజన్ చేస్తుంటారు. మీ మ్యారేజ్ టచ్ వుడ్ మై ఇస్ ఎ వెరీ హ్యాపీ లైఫ్. ఐ కాంట్ కంపేర్ విత్ ఈ సిచ్యువేషన్, ఈ జనరేషన్ తోటి నేను కంపేర్ చేయలేను. అంటే మీరు MBA ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మీ మ్యారేజ్ అయింది. యా. సో అప్పుడు మీరు ఏమనుకున్నారు దాని గురించి, మీ పర్సనల్ ఒపీనియన్? నాకేంటి అంటే మ్యారేజ్ అని తెలిసే వయసులోనే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి, అండ్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాకు హ్యాపీగా సపోర్టివ్గా చూపించింది కాబట్టి నాకు ఆలోచించాల్సినంత అవసరం కూడా రాలేదు. బికాజ్ ఎవరు సపోర్ట్ చేస్తారండి, మళ్ళీ చదవాలి చేయాలి, అండ్ దే వర్ రెడీ ఫర్ మై జాబ్ ఆల్సో. బట్ నాకు ఇంట్రెస్ట్ లేకుండా నేను క్విట్ చేసేస్తాను నా జాబ్ కూడా. సో ఎవ్రీథింగ్ అలా నడుస్తుండే. కార్ డ్రైవింగ్ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి? డిసెంబర్ ఎండ్ వరకు అనుకున్నాము, బట్ ఈ కరోనా నుంచి ఆపాల్సి వచ్చింది. మేబీ నెక్స్ట్ ఇయర్ లోపు 2021. కార్ డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు? 6th క్లాస్లో 2-వీలర్ నేర్చుకున్నాను, 10th క్లాస్లో కార్ నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ 10-15 ఎక్స్పీరియన్స్. యా అండి, 18 years. చాలా మంది కార్ గురించి అడుగుతుంటారు కదా, మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది కూడా స్టార్ట్ చేస్తే ఇంకా యా వీఆర్ హ్యావింగ్ అండి, ప్లాన్స్ అన్నీ ఉన్నాయి. ట్రైనర్స్ కూడా రెడీ ఉన్నారు, లేడీ ట్రైనర్స్. సో వీఆర్ ప్లానింగ్ ఆన్ దట్. సో కార్ డ్రైవింగ్లో మెయిన్ బేసిక్ థింగ్స్ ఏంటి ఫాలో అవ్వాల్సినవి? మెయిన్ మనం ఏ కార్ నడుపుతున్నామో దాని హైట్, విడ్త్ అవన్నీ చూసుకోవాలి. టర్నింగ్స్లలో కరెక్ట్ టర్న్ తీసుకోవాలి. ఓకే, సపోజ్ టర్న్ రాలేదు, మీరు కట్టు కొట్టేశారు, జస్ట్ టేక్ రివర్స్ అండ్ మేక్ ఇట్ కరెక్ట్. కొంతమంది ఏమనుకుంటారు, అరే మనం కట్టు కొట్టాం ఇంకొంచెం ముందు పోతే వెళ్ళిపోతాం అనుకుంటారు. ముందు పోతుంది బట్ వెనకాల డ్యామేజ్ అయిపోతుంది కార్. సో అవి చాలా కేర్ఫుల్గా ఫాలో కావాలి. డిస్టెన్స్ చూసుకోవాలి, ఖాళీ రోడ్ ఉందని బగాయించాలనుకోండి. ఇట్స్ ఏ ఆర్ట్. మనం బగాయించిన స్టాప్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి, స్కిడ్ కాకుండా వేరే వాళ్ళకి డాష్ కొట్టకుండా. సో అదే చెప్పగలను. నైస్ అండి, మీ జర్నీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, స్పెండ్ చేశారు. సో ఇదండి వాటి సైనింగ్ ఆఫ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.